వెల్కమ్ టు పీడీటీవీ. తొలిసారి ఎంపీగా బరిలోకి దిగుతున్నటువంటి రాజకీయ అరంగేట్రం చేసినటువంటి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఎలా ఉంది రాజకీయ అనుభవం? నామినేషన్గా దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నటువంటి కారుమూరి సునీల్తో మాట్లాడదాం. సార్ నమస్తే. తొలిసారి ఎంపీగా పోటీలోకి దిగుతున్నారు. కొత్తగా ఉందా, భయంగా ఉందా? భయం అనేది మా డిక్షనరీలోనే లేదు, కొత్తగా కూడా లేదు. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమమే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురాబోతుంది. ఇక్కడ ఈ పార్లమెంట్లో 7కి 7 ఎమ్మెల్యే సీట్లు, ఏలూరు పార్లమెంట్ సీట్ కూడా 100% గెలవబోతున్నాం. మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? 7 అభ్యర్థుల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడే ఉన్నారు, ఎంపీ గారు కూడా ఉన్నారు. అలానే 7 ఎమ్మెల్యేలు కూడా కష్టపడ్డారు. అలానే చిద్దలపూడిలో మనం విజయరాజు గారు కొత్తగా వచ్చారు కాబట్టి, అలానే పోలవరంలో రాజలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. తప్పకుండా 7కి 7 గెలవబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమమే మాకు చాలా సులభకరంగా చేశాయి ఈ ఎలక్షన్స్. మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేసిన దగ్గర నుంచి మీరు తండ్రి గారి పేరు చెప్పుకుని ఇక్కడ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నారు, లేదా కారుమూరి సునీల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి అభ్యర్థి అని చెప్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థి అని చెప్తాను. నేను మా నాన్నగారి పేరు చాలా తక్కువ వాడతాను. అయినా కూడా కారుమూరి అనేది నాకు ఉంది కాబట్టి మరి అది అలా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు కష్టపడతాను. అలానే మా నాన్నగారికి కూడా ఇంకా మంచి పేరు వచ్చేలాగా నేను కష్టపడతాను. మీ అభ్యర్థి అంటే మీ ప్రత్యర్థిని ఎందుకని కూటమి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారనుకుంటున్నారు? అదే చెప్తాను కదండి, 8 లక్షల మంది బీసీలు ఉన్నారు ఈ పార్లమెంట్లో. కానీ ఒక్క బీసీ ఎంపీ క్యాండిడేట్ దొరకలేదు. అంటే బీసీలను ఎప్పుడు ఆ సామాజిక వర్గం తొక్కి ఉంచింది, ఎదగనివ్వలేదు. దాన్ని బట్టి ఇప్పుడు ఒక క్యాండిడేట్ కూడా దొరకలేదు వారికి. అందుకే వేరే జిల్లా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు వైసీపీ పార్టీ గురించి బీసీ సామాజిక వర్గంలో ఏమనుకుంటున్నారు? బీసీలు అందరూ ఇప్పుడు వైసీపీతో పాటే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్గా వాడుకుని వదిలేసేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతి గడపకి మంచి చేశారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఎవరు చేసేవారు, ఎవరు కళ్ళబొల్లి మాటలు చెప్పేవారు చంద్రబాబు నాయుడు లాగా అని చెప్పి కూడా తెలుసు. బీసీ వర్సెస్ బీసీ పోటీ ఎంపీగా ఉంది. ఎటువైపు చీలే అవకాశం ఉంది ఓట్లు? ఇది బీసీ వర్సెస్ బీసీ కాదండి, పేదలు వర్సెస్ పెత్తందారులకి పోటీ. పెత్తందారులు టీడీపీ వైపు ఉన్నారు, పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. కూటమి అభ్యర్థి బలంగా ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే నియోజకవర్గంలో మీరు సింగిల్గా వస్తున్నట్టు బలంగా ఉన్నారనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పింది అదే, అసలు మాకు ఎవరు పోటీ కాదు, అసలు ఎవరు సరిపోరు. ఇంక కేవలం మెజారిటీయే అంతే తప్ప అసలు పోటీయే లేదు.